నమస్కారం అభ్యర్థులారా. ఏపీఐను టీజీ అభ్యర్థులకు మరి టెట్ అండ్ డిఎస్సి పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులకు మాత్రము మరొకసారి నమస్కారము. ఈ వీడియోలో సుమతి శతకం నుండి ముఖ్యమైన పద్యాలు, వాటి సులభమైన భావాలు మరి తెలుసుకుంటారు. టెట్ అండ్ డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి వీడియోనైతే తప్పకుండా చూడండి, లైక్ చేయండి. లైక్ చేయడం అనేది మర్చిపోకుండా మరి లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. పద్యాల గురించి, సుమతి పద్యాల గురించి, మరి సుమతి శతకం పద్యాల నుండి మరి మీకు ఏం అర్థమైంది అనేది కూడా కామెంట్లో తెలియచేయండి. మరి ఒకటవ పద్యం చూద్దాము. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నిడతెగక పారేరు, ద్విజుడు చొప్పడిన యూర నుండుము, చొప్పడకున్నట్టి యూర చొరకుము సుమతి. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారే ఏరు అంటే నీరు ఎల్లప్పుడూ లభించే ప్రదేశము. ద్విజుడున్ చొప్పడిన యూర నుండుము అంటే పండితుడు ఉన్న గ్రామంలోనే నివసించాలి, లేకపోతే చొప్పడకున్నటి యూర చొరకుము సుమతి అంటే ఇవి లేని ఊరిలో నివసించకూడదు అని మరి ఈ పద్యం యొక్క భావం తెలియచేస్తుంది. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారేరు, ద్విజుడు చొప్పడిన యూర నుండుము, చొప్పడకున్నట్టి యూర చొరకుము సుమతి. రెండవ పద్యం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. భావం చూసినట్లయితే మన కోపమే మనకు శత్రువు అవుతుంది, మన శాంతమే మనకు రక్షణ అనేది ఉంటుంది, మన సంతోషమే స్వర్గంలాగా ఉంటుంది, మరి మన దుఃఖమే ఎలా ఉంటుంది, నరకంలాగా ఉంటుంది. కాబట్టి ఈ పద్యం యొక్క భావము ఈ విధంగా ఉంది. ఇలాంటి